మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వారి స్థితిగతులు చూద్దాం. వీళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటంటారు? ఎలాంటి పరిస్థితులు ఎదురుగాబోతుంది? ముఖ్యంగా వీరికి మే మాసం, మేషరాశి వారికి ఒక్కొక్క స్థానం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తూ ఉన్నటువంటి రాశి అని చెప్పవచ్చు. మేషరాశి ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతూ వస్తుంది. వారికి తగ్గట్టుగానే గ్రహరీత్యా ఆ గ్రహాలు కూడా వారి యొక్క స్థితిగతుల ప్రకారంగానే ఉన్నారు. అందరూ అనుకుంటూ ఉంటారు 12వ స్థానంలో శని ఉన్నాడు, ఏ రకంగా మేము ఉత్తీర్ణం అవుతాము అని చెప్పేసి అని అందరూ అనుకుంటూ ఉన్నాడు. శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు. అలానే 11వ స్థానంలో రాహు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే స్వస్థానంలో బుధుడితో పాటు రవి 14వ తారీఖు మే 14వ తారీఖుకి బుధుడితో పాటు రవి ఉంటాడు. అలానే ఇక్కడ శుక్రుడు 2వ స్థానంలోకి కనిపిస్తున్నాడు. 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి అనేది దాదాపుగా 28 నుంచి 32 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రకంగా శుభయోగాలు పొందేటువంటి స్థానాలుగా, అందులోనూ ఇది పరాభనామ సంవత్సరం. అందులోనూ ఇంకోటి ఏంటంటే మే మాసంలో అతి ముఖ్యంగా సంవత్సరంలో 3 మాసాల్లో మే మాసం అత్యద్భుతంగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు మేషరాశి వారికి. ఇంకా వెతికేదిగా కాలికి దొరికినట్టుగానే డబ్బులు లేకుండానే వ్యాపారం చేసే విధంగానే ఈ మే మాసం మొత్తం కూడా వారికి శుభకార్యాలు వినేదానికి కానీ, శుభకార్యాలు పాల్గొనేదానికి కానీ, శుభకార్యాలు నిర్వర్తించేదానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఇదని చెప్పొచ్చు. 14వ తారీఖు తర్వాత 2వ స్థానంలోకి రవి భగవానుడు వస్తాడు. అంటే వృషభ రాశిలోకి రవి భగవానుడు రాగానే వీరికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి వయసు ఇంకా సహకరిస్తే కనుక, అంటే వయసు ఇంకా గవర్నమెంట్ జాబ్ చేసేదానికి ఉన్నట్టే కనుక వారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఖచ్చితంగా వారికి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇంట్లో పెద్దవారు చేసేటువంటి జాబులు రిటైర్ అయిన తర్వాత కొడుకులకి వచ్చేటువంటి వారసత్వం ఉంటుంది. అలాంటి జాబ్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా, కోర్టు వ్యవహారాల్లో కానీ, ఐటీ రంగాల్లో కానీ, లేకుంటే కనుక ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఏదైనా ఉంది అంటే కనుక ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా వారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చేలా ఉన్నాయి. ఇది మాత్రం ఈ మేషరాశి వారు మే మాసంలో వదులుకోకూడదు. అది వదులుకున్నారంటే మాత్రం కాలు తన్నుకున్నట్టే. మనకి ఇన్నాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఈ మే మాసంలో ప్రయత్నం చేసేది వేరే ఉంటుంది. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా వీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే కొన్ని రాష్ట్ర ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే డబ్బు పరపతి అనేది లేకున్నా సరే వీరి సలహాలు వినేసి ఎన్నో పార్టీలు వాళ్ళు మెప్పొందిలా ఉన్నారు. కాబట్టి మేషరాశి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే రాజకీయ రంగం వారికి అత్యద్భుతమైనటువంటి వారి పదవులు కూడా వారికి అంటగట్టేలా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అందులో ఉన్నటువంటి వర్గాల్లోనే కాదు, అన్ని రకాల పోటీ పరీక్షల్లో కూడా వీరు ఉత్తీర్ణులు అవుతారు. ఎన్నో రకాల రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి రియల్ ఎస్టేట్ ఒకటి, రాజకీయ రంగం ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రం వదులుకోకూడదు. మరొకటి ఉంది, మేషరాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా పంటలు వేస్తున్నా కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ ఈసారి పంట వేసేది మాత్రం నష్టపోయేదానికి ఉండదు. పక్క పొలాలలో నష్టపోతారు. వీళ్ళకి చూసుకొని కళ్ళు కొట్టుకుంటారనమాట. అలానే మేషరాశి వారికి ఈ యొక్క మే మాసంలో ఏదైనా పంట మొదలు పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కౌలుకైనా తీసుకోవచ్చు, పాలకైనా తీసుకోవచ్చు, సొంతంగానే వేసుకోవచ్చు. ఎన్నో రకాల పంటలు వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా, ఒకసారి కూడా పెళ్లి కాని వారి మేషరాశి వారు ఉంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి పెళ్లి అయ్యే యోచన కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మ్యారేజ్ అయ్యే యోచన కనిపిస్తుంది. ప్రయత్నం చేయొచ్చు. ఇక స్త్రీలకు ప్రత్యేకంగా వచ్చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాకుండా ఎవరైనా సరే నర్సరీగా కానీ, నర్సు కానీ, లేకపోతే కోడింగ్ కానీ, లేకుంటే కనుక మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్, నర్సెస్ గాను, డాక్టర్స్ గాను, ఏదైనా రంగం మెడికల్ సంబంధించింది, న్యాచురల్ క్యూర్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, అలోపతి, అలాగా ఏదైతే వారు ప్రజలకి ఆరోగ్యపరంగా చేసేటువంటి విద్యాభివృద్ధులు ఏవైతే ఉన్నాయో, దానికి తగ్గట్టు ఉండే ఉపాధి అవకాశాలు ఏమున్నాయో దాంట్లో అడుగు పెట్టేదానికి కూడా మే 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాంట్లో కూడా వీరు మంచి స్థానానికి వెళ్ళేలా కనిపిస్తున్నారు. కాబట్టి మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలానే డబ్బు పరంగా ఎవరికైనా ఇచ్చున్నా కూడా మే 21వ తారీఖు తర్వాత అడగడం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డబ్బులు కూడా వీరికి సమకూరేలా కనిపిస్తున్నాయి. ఏదైనా శుభకార్యాలు అనుకొని ఎవరికైనా పెళ్లి చేయాలనుకున్నా కూడా వీరికి డబ్బు కానీ, సహాయం కానీ అన్ని రకాలుగా సానుకూల పడతాయి. కోర్టు విషయాలు కూడా వీరికి సానుకూల పడతా ఉంది మే 21 తర్వాత ప్రయత్నం చేస్తే. ఇక వీళ్ళకి శత్రువులు ఎవరైనా ఉన్నారు గురుగారు? ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది ప్రస్తుతానికి? వీరికి ఎదిగేటువంటి వాళ్ళకి కాదండి. ఒక పక్కన ఒక రోడ్డు పైన లేకపోతే సిగ్నల్స్ దగ్గర లేకపోతే గుడల దగ్గర కామన్గా చెప్తూ ఉన్నాను, తగ్గించినట్టు కాదు ఇది.
ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. అడుక్కునేవారు ఉంటారు. అడుక్కునేవారికి బుడుక్కునేవాడు ఇదన్నట్టుగా, అంటే ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు అన్నట్టుగా ఎట్లా ఉండిద్దంటే సామెత బాగాలేకపోయినా వీళ్ళకి ఎట్లాంటి నరదిష్టి ఉండిద్దంటే, అడుక్కునేవాడికి ఇంకోటి వచ్చేసి అబ్బా వీడికి 100 రూపాయలు వచ్చినాయి ఈ రోజు, నాకు 10 రూపాయలు వచ్చినాయిరా అనుకునే విధంగా ఉంటుంది అన్నమాట. అలానే వీరికి కూడా ఎట్లా ఉండిద్దంటే, వీరు కష్టపడుతూ సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కష్టపడకుండా కూర్చొని తినేటువంటి వాళ్ళకి వీళ్ళ మీద వ్యసనం ఉంటుంది. వ్యసనము, కుళ్ళు, రంది, కుతంత్రాలు ఇవన్నీ సహజంగా మేషరాశి వారికి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వీరు జనాల్లో అట్రాక్షన్ ఎక్కువ అవుతుంటారు. వీరి దగ్గర డబ్బు ఉందా ఏముందా అని ఎవరు చూడరు. వచ్చి గౌరవ మర్యాదలన్నీ వీరికి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మాట తోలరు, గౌరవం ఇస్తారు ఎవరికైనా సరే. తన అనేది ఏం లేకుండా ఏకాభిప్రాయంతో ఉంటారు, మొండితత్వంతో ఉంటారు. ఎవరో చెప్పారు కదా సలహాలు తీసుకోరు, ఎంతో మంచి ఆలోచనతో ఉంటారు. వీరు చెప్పే ఒక మాట 10 మందికి ఉపయోగపడుతుంది. మరి అలాంటి వాళ్ళని ఎవరు వదులుకోలేరు కదా. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారితో పాటు ఉంటారు. శత్రువులుగానే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులుగా అనుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు వీళ్ళే వాళ్ళకి శత్రువులు. వచ్చేసి వ్యసనం అనమాట. వాళ్ళ దగ్గర ఏముందని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నా దగ్గర కోట్ల రూపాయలు వస్తుంది, నా చుట్టూతో ఎవరుంటారు? నీకున్న వ్యసనానికి కుళ్ళుకి ఎవరుంటారు? కాబట్టి వీరి మీద వ్యసనము, కుళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటి వల్ల నరదిష్టి, నరకోశ అనేది ఖచ్చితంగా వీరికి కనిపిస్తూ ఉంది. దానివల్లనే వీరికి ఎన్నో రకాలటువంటి, కొంతమంది ఇంకో అడుగు ముందుకు వేసి ఎన్నో రకాల చెడు క్రియలు కూడా చేపిస్తుంటారు. వీరు ఎదగకూడదు అని చెప్పేసి అని, చదువుకోకూడదు, ఎదగకూడదు, సంపాదించకూడదు, బాగుపడకూడదు, ఏది సెటిల్ అవ్వకూడదు అని చెప్పేసి ఎన్నో రకాలుగా అనుకొని వాళ్ళని అష్టదిబ్బందన పాలు చేసేసి నేలలోకి తొక్కేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కొన్ని మనం అనుకుంటాం, గురువుగారు చెప్పారు నక్షత్రాలు బాగున్నాయి అన్నారు, గ్రహాలు బాగున్నాయి అన్నారు, దశలు బాగున్నాయి అన్నారు, పెళ్ళి అవుతుంది అన్నారు, శుభకార్యాలు అన్నారు, మరి ఎన్నో రకాల జాబులు వస్తాయి అన్నారు, మరి ఏమీ లేదు అంటే గురువుగారు నా జాతకం గురించి చెప్పలేదా అనుకుని ఉంటారు అందరు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, పర్సనల్ హారోస్కోప్ అనేది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది అది వారి ఒక జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఓవరాల్గా చూసేటువంటి గ్రహరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా చెప్పేటువంటి రాశిలో పరిహారాలు తప్పితే వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఇది ఓవరాల్గా కావాలనుకుంటే సంపాదిస్తేనే దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. దాన్ని తగ్గట్టు మీకు ఏం జరిగింది, ఎందుకు ముందుకు మీరు వెళ్ళట్లేదు, అసలు మీలో ఇంకేమైనా లోపం ఉందా, ఇంకేమైనా గ్రహరీత్య దోషాలు ఉన్నాయా, మీ మీద ఏమైనా చెడు క్రియలు జరిగినాయా, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఇకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు. చాలా మంది మేషరాశి వారికి పెళ్ళైన తర్వాత సుఖ సంసారం ఉండదు. సుఖ సంసారం అంటే డాక్టర్ సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటంటే ప్రశాంతమైనటువంటి జీవితం. ఎప్పుడు కూడా ఇంట్లో కీచులాడుకోవటం, గొడవలు ఆడుకోవటం, కోట్లాడుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుటివారు వచ్చేసి మీ ఆయన చూడమ్మా 10 మందికి మంచి చేస్తున్నాడు, నీకు ఎప్పుడైనా చీర కొన్నాడా అనగానే వీళ్ళకి మండిపోతుంది. అంటే ఆ లేనటువంటి ఆలోచన పొల్లేసిపోతారు, క్రియేట్ చేస్తారు పక్కన ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా. వీళ్ళంతా కూడా మన శ్రేయోభిలాషులుగా ఉండేసి మనకేదో శ్రేయస్సు కోరి చేయట్లా, వీరు మన మీద వ్యసనం కుళ్ళుతో చేసేటువంటి క్రియలు అనమాట అవన్నీ. కాబట్టి వాటి ద్వారా అయ్యేసి భార్యాభర్తలు విడబాటుగా ఉంటే కూడా అవి కూడా సానుకూల పడేలాగా కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటుంది. మే 15-16 తారీఖుల తర్వాత వారితో కూర్చొని మాట్లాడుకొని సమర్థించిగా తెచ్చుకుంటే కనుక సరిపోతూ ఉండిద్ది. ఇక పాత ఆలోచనలు కానీ, పాత శత్రువులు కానీ మరీ వెంటబడేటువంటి అవకాశం కానీ, అలానే దగ్గరగా పడి ఎదురయ్యేటువంటి అవకాశం కానీ కనిపిస్తుంది. 22 తర్వాత కొంచెం మేల్కులుగా ఉండాలి. అలానే గండాలుగా కనిపిస్తామని, ప్రయాణం చేసేటప్పుడు నరదిష్టి వల్లనే, నరకోశ వల్లనే గండాలు కనిపిస్తానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. వాము, జీలకర్ర లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వారు పాటిస్తే ఈ యొక్క మేషరాశి వారికి మే మాసం మొత్తం కూడా కొంచెం బెటర్గానే ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలం మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు? ఇక వీరికి చూసుకున్నట్టయితే కనుక మేషరాశి కాబట్టి వీరికి వస్త్రదానం, గోదానం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా బ్రాహ్మణులు కానీ, అర్చకులు వారు కానీ ఎక్కడైనా దానం తీసుకునే వారు ఉంటే గోదానం అని అంటారు. అంటే మనం కొనేసి ఇవ్వాలండి అనేది ఏముండదు, మంత్రోచ్చారణతోనే గోదానము, వస్త్రదానం తీసుకుంటారు. వస్త్రాలు అయితే మాత్రం తక్కువ రేట్ ఉండేది కదా, కష్టపడినటువంటి సొమ్ముతో తీసుకొచ్చుకొని వస్త్రాలు దానం చేస్తే, పొట్టు వస్త్రాలు ఎవరైనా ఒక 3 బ్రాహ్మణులకో లేదా 3 పేదవారికో, 3 అడుక్కునేవారు ఇట్లా ఉంటారు కదా, వారికి ఏదైనా దానం చేసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 2 వస్త్రాలు దానం చేయాలి. బనీను, లుంగి.
అట్లాగా శారీ, బ్లౌజ్ పీసు ఈ రకంగా ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. ఆ దానం ఇచ్చేటప్పుడు ఒక 56 రూపాయలు డబ్బులు కూడా కలిపేసి ఇచ్చుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఏంటంటే కనుక రెడ్, ఆరెంజ్ కలర్, టమాటో కలర్, ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ కూడా వీరికి వచ్చేసి 5 and 7 నెంబర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి 9 నెంబర్ కూడా వీరికి బాగానే ఉంటుంది. రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి 9 కూడా బాగుంటుంది. లేడీస్ నుంచి బాగా కలిసి వస్తుంది. లేడీస్ నుంచి బాగా కలిసి వస్తుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక మిథున రాశి వారిని చేసుకోవచ్చు, సింహరాశి వారిని చేసుకోవచ్చు, కన్యా రాశి వారిని చేసుకోవచ్చు, వృశ్చిక రాశి వారిని చేసుకోవచ్చు, అలానే మకర రాశి వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. రానున్నటువంటి కాలంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా చాడీలు చెప్పినా వీరికి రాకుండా ఉంటుంది. అలానే వీరికి వారం కూడా ఉంటుంది. వారం వచ్చి బుధవారం, శనివారం 2 వరకు వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇక దేవుని ఆరాధన కావాలి వీరికి. దేవుని ఆరాధనకు వచ్చేసి వీరికి దత్తాత్రేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ అర్చన, అభిషేకం, గోధుమ రొట్టెలు దానం ఇవ్వడం లాంటివి, అంటే స్వామివారికి నైవేద్యం లాంటివి కూడా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మే మాసం మొత్తం వీరికి రాసి పెట్టుకోవచ్చు. ఒక బ్లూ కలర్ ఉన్నటువంటి డైరీలో రెడ్ కలర్ ఉన్నటువంటి పెన్నుతో రాసి పెట్టుకోవాలి. పార్టీలో ఉండేటువంటి రెడ్ బుక్లు కాదు. ఇది కేవలం వీరికి రాసి పెట్టుకోవాల్సినటువంటి ఆత్మకథ. ఇది రాసి పెట్టుకుంటే వీరికి ఖచ్చితంగా మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళేదానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి మే మాసం ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.